అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రపంచం మొత్తం మీద కోవిడ్ విజృంభిస్తోంది. ఇండియాలో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మొదట 10, 100 ఇప్పుడు 1000. సో వేలకెళ్ళింది. ఇప్పుడు దాదాపు 1300 పైగా కేసులు ఇండియాలో ఉన్నాయి. అందులో మరణాలు తక్కువే ఉన్నాయి. బట్ కేసులు అనేవి 1000 నుంచి లక్షలకి వెళ్తాయా లేదా? ఇప్పుడు ఈ వైరస్ పరిస్థితి ఏంటి? దీని అన్నిటికంటే ముందు వ్యాక్సిన్ అనే పదం బాగా వినబడుతోంది. మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలా? వ్యాక్సిన్ వేస్తే మళ్ళీ గుండెపోటు వస్తుందా? ఇలా అనేక రకాల సందేహాలు ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిలన్నిటికీ అసలు కారణం ఏంటి? కోవిడ్ పెరుగుతుందా? వ్యాక్సిన్ వేయించుకోవాలా లేదా? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు, పల్లెం పెద్దేశ్వర గారు. సార్ నమస్తే. ప్రజల్లో భయాందోళన చాలా కామన్. దాన్ని వైరల్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. సో వ్యాక్సిన్ ఫస్ట్ కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం సార్. 10, 100, 1000 షార్ట్ టైంలోనే వేలకి వెళ్ళిపోయింది. సో ఇది లక్షల నుంచి కోట్లకి లాస్ట్ టైం లాగా వెళ్ళిపోతుందా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు జనాలు భయపడటంలో అర్థం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు ఆ పెరిగిన విధానం చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్ 10-15 డేస్ నుంచి మనం కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం. అందరూ భయపడుతున్నారు. రియల్గా ఏంటంటే ఇదంతా ఈ 15 రోజుల్లో అప్పుడు లక్షల దగ్గరికి వెళ్ళిపోయింది. 1000 కాదు, ఇప్పుడు 100, 1000, 1000లోనే ఉన్నాం ఇంకా 15-20 రోజుల్లో కూడా. అంటే దీని అర్థం ఏంటంటే ఇది అంత స్పీడ్ లేదు. ప్రజలు ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది అంత మనం వర్రీ అవ్వాల్సినంత ఇది కాదు అనేది ఖచ్చితంగా సైన్స్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ వైరస్ మనకి కోవిడ్ వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వల్ల కోవిడ్ వచ్చింది. రెండోది డెల్టా వైరస్. ఫస్ట్ వైరస్తో పోలిస్తే మనకి ట్రీట్మెంట్లన్నీ సరిగా లేకపోవటం వల్ల అక్కడ మరణాలు కొంచెం జరిగినాయి. డెల్టా వైరస్ ఇంకా ఉధృతం ఎక్కువ రావటం వల్ల అక్కడ మరణాలు బాగా జరిగినాయి. సో దాంతో ఈ డెల్టా వైరస్, కరోనా వైరస్ పాస్ అయ్యే టైంకి ఏంటంటే ట్రీట్మెంట్ మోడాలిటీస్ మంచిగా వచ్చినాయి. సో దట్ మూడో వైరస్ వచ్చేప్పటికి మనకి మూడో కోవిడ్ 2022లో వచ్చినప్పుడు అసలు ఆల్మోస్ట్ హాస్పిటలైజేషన్ ఎవరు చేయలే, మనం ఇంటి దగ్గరే తీసుకున్నాం. దాని అర్థం ఏంటి? ఫస్ట్ కోవిడ్కి మనం ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ వేయటం వల్ల ప్రజల్లో ఇన్హరెంట్ ఇమ్యూనిటీ వచ్చి డిసీజ్ ఇంటెన్సిటీ రెండో కోవిడ్ నుంచి తగ్గుకుంటూ వచ్చింది. దానివల్ల వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ వల్ల మీరు అనుకునే అపోహలన్నీ పడొద్దు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ప్రొటెక్టివ్ మెథడ్. వ్యాక్సిన్ వల్ల డిసీజ్ రాదు, వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది బేసిక్గా మనం అర్థం చేసుకుంటే ఇన్యాక్టివ్ డిసీజ్ ఆర్ డెడ్ వైరస్ని మనం చేసి ఆ పార్టికల్స్ని మనం దీంట్లో బాడీలోకి పంపుతాం. అదే వ్యాక్సిన్. అంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సార్, వ్యాక్సిన్ అనే పేరు బాగా మోగుతుంది. అంటే మళ్ళీ మనం 3rd డోస్ తీసుకోవాలా, 4th డోస్ తీసుకోవాలా అనేది ఒక పక్క చర్చ జరుగుతుంటే, మరోవైపు వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్, మళ్ళీ వ్యాక్సిన్, హార్ట్ అటాక్లు ఈసారి అంతసేపు కూడా ఉన్నాం, త్వరగా చనిపోతాం, రకరకాల ఊహాగానాలు సార్. వ్యాక్సిన్ వల్ల గుండెపోటు వస్తుందా? గుండెపోటు మరణాలు వ్యాక్సిన్ వల్ల సంభవిస్తున్నాయా? వ్యాక్సిన్ మనం అనుకున్నట్టు వైరస్ వల్ల కొంత క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండి గుండెపోటు రావడానికి ఛాన్స్ ఉంది. బట్ వ్యాక్సిన్ వల్ల ఆ ఛాన్స్ వెరీ వెరీ లెస్. వైరస్ వల్ల 100% ఉంటే వ్యాక్సిన్ వల్ల 1%, 2%. 1%, 2% రిస్క్ అనేది దేంట్లో అయినా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ టెక్నికల్గా వ్యాక్సిన్ అనేది ఇనాక్టివేటెడ్ వైరస్ కాబట్టి అంత సివియర్ డిసీజ్ రాదు. దాని ఎఫెక్ట్స్ 90% ఏమీ బాడీ మీద ఉండవు. కాబట్టి వ్యాక్సిన్ వల్ల మరణాలు అనేది కేవలం అపోహ అనేది నా సైన్స్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది. అందువల్ల ప్రజలు అలా భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు వచ్చింది అంత మరణాలు ఏమీ జరగట్లేదు త్రూఅవుట్ది. అకేషనల్గా 1-2 కానీ మరణాలు జరగట్లేదు, అంత స్పీడ్ లేదు. కాబట్టి వ్యాక్సిన్ కూడా దీనికి అవసరం ఉండదు. మనకి ఆల్రెడీ ఇన్హెరెంట్గా ఉన్న ఇమ్యూనిటీ వల్ల ప్రొటెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఇది 1 మంత్లో మొత్తం తగ్గుతుంది అనేది నా ఫీలింగ్. హార్ట్ అటాక్ సార్, మీరు గతంలో కూడా మాట్లాడారు. చాలామంది దానికి అవగాహన పెంచుకున్నారు. సడన్గా చనిపోయే డెత్స్ అనేవి కూడా వాళ్ళందరూ వ్యాక్సిన్లు వేసుకున్నారు. సరే, ఆ వ్యాక్సిన్ పేర్లు పక్కన పెట్టేస్తే పలానా వ్యాక్సిన్ వేసుకోబడి చనిపోయారు రకరకాలు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుందని పేర్లు, మళ్ళీ వ్యాక్సిన్, మళ్ళీ మరణాలు. సో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల హార్ట్ అటాక్స్, మరణాలు సరదా వదిలేసేయండి, హార్ట్ అటాక్స్ అనేవి నిజంగానే వస్తాయా? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ రావటం అనేది అపోహ మాత్రమే. 100% రాదు.
సో ప్రజలు ఇది ఖచ్చితంగా నమ్మాలి. 1% కంటే తక్కువ ఛాన్స్ అంటే అది ఆల్మోస్ట్ నథింగ్ అని అర్థం. కాబట్టి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాల్సినంత అవసరం ఇప్పుడు వస్తుందని ఈ ట్రెండ్ని బట్టి అనిపించట్లేదు. సో వ్యాక్సిన్ మరీ డిసీజ్ టూ మచ్గా ఉన్నప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటాం. బట్ వ్యాక్సిన్ వల్ల మరణాలు అనేది 99% కాదు. 1% అనేది డిసీజు ఆ వ్యాక్సిన్ వల్ల ఉండే దాన్ని బట్టి 1% రిస్క్ లేకుండా ఏ వ్యాక్సిన్ ఉండదు. కాబట్టి 99% దాని గురించి అలాంటి అపోహలు అయితే ప్రజలు పడద్దు. ఇప్పుడు ఉన్న వేరియంట్ సార్, ఇప్పుడు వస్తున్న వేరియంట్ గతంలో ఒక వేరియంట్ ఒక్కళ్ళని చాలా వరకు ఏంటి బాగా ఇబ్బంది పెట్టేసింది, పూర్తిగా హాస్పిటలైజ్ చేసింది. సో ఇప్పుడున్న వేరియంట్ ఎవరిని, వృద్ధులనే టార్గెట్ చేస్తుందా, పిల్లల్ని టార్గెట్ చేస్తుందా, ఇమ్యూనిటీ లేని వాళ్ళని టార్గెట్ చేస్తుందా, ఇలా రకరకాల వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడున్న వేరియంట్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఇప్పుడున్న వేరియంటు యాక్చువల్గా లాస్ట్ 3 వేరియంట్స్ కంటే డిసీజ్ ఇంటెన్సిటీ తక్కువ అని చెప్తున్నారు మన డాక్టర్స్ అందరూ. కాబట్టి సో ఇప్పుడున్న వేరియంటు కామన్గా ఎల్డర్లీ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. యంగ్ పీపుల్ని యూజువల్గా ఎఫెక్ట్ చేయట్లే. కానీ అక్కడక్కడ అన్ని ఏజ్ల్లో వినిపిస్తుంది. బట్ ఇన్ జనరల్ ఇది మిడిల్ ఏజ్ 45 ఏళ్ల పై నుంచి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని, ఏజ్డ్ వాళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి 60 ఏళ్ల పైన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త తీసుకుని మాస్క్లోకి వెళ్లకుండా ఉండటం, మాస్క్ వేసుకోవటం, జనం కూడి ఉండే లైక్ మాల్స్, సినిమా థియేటర్స్ ఇలాంటి కొంచెం ఒక 1-2 months అవాయిడ్ చేస్తే ఈ స్ప్రెడ్ కూడా ఆగిపోతుంది. సో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవటం అనేది ముఖ్యం. ఇది వాళ్ళనే ఎక్కువ ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్గా చెప్పండి సార్, గతంలో వచ్చిన కోవిడ్ బీభత్సంగా మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే రకంగా ఎఫెక్ట్ చూపించింది, ఒకే రకంగా మరణాలు కూడా వచ్చింది. బట్ ఇప్పుడు అమెరికాలో లెక్కలేని మరణాలు, వచ్చిన కేసుల కన్నా మరణాలు కూడా పెరిగిపోతాయి. బట్ మన ఇండియాలో మరణాలు లేవు. అంటే ఎందుకు సార్ తేడా ఏంటి? అక్కడ మరణాలు ఏంటి, ఇక్కడ ఎందుకు లేవు? ఇన్ జనరల్ ఏంటంటే దీనికి ఒక చిన్న ఇది ఉంది. మనకి ఇన్ జనరల్ ఇమ్యూనిటీ స్టేటస్ మనకి అక్కడ అమెరికాలో ఏంటంటే శానిటేషన్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి వస్తే సీరియస్గా ఉంటుంది. మనకి ఇన్హరెంట్గా ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ బికాజ్ ఆఫ్ లెస్ శానిటీ. ఇప్పుడు బాగానే ఉంది, బట్ ఓవరాల్గా ఇన్హరెంట్గా లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మనకి శానిటేషన్ అమెరికాతో పోలిస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇన్హరెంట్గా ఇమ్యూనిటీ ఉంది బాడీలో. సో ఏ డిసీజ్ వచ్చినా మనకి అంత సివియర్గా ఎఫెక్ట్ అవ్వదు. అదే డిఫరెన్స్. వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, డిసీజు ఇంటెన్సిటీ, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి రివర్స్ అనమాట. సో అదే డిఫరెన్స్ దానికి ఇండియాకి కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ ఏదైనా. అందుకని మనకి ఈవెన్ కోవిడ్ వచ్చినా కూడా స్ప్రెడ్ స్లోగా ఉంటుంది, డిసీజ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, మరణాల రేటు డెఫినెట్గా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించేది కాదు, అలానే వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు, మరణాలు కూడా పెద్దగా సంభవించే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లపైన అపోహలు కూడా పూర్తిగా పోగొట్టుకోండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నమ్మితే అంతకన్నా మనం భయాందోళన ఇంకా పెంచేవే తప్ప తగ్గించేవి కాదు. కాబట్టి డాక్టర్లు చెప్పే ప్రతిదీ కూడా జాగ్రత్తగా విని కోవిడ్ పట్ల జస్ట్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కేర్ తీసేసుకుని వ్యాక్సిన్ వెంట పరిగెత్తి అంత హడావిడి చేయాల్సిన పని లేదని పల్లెం పెద్దేశ్వర గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.